అవునండి, ధర్మ పోరాటం ఏది తర్వాత అంటుకోవాలి కదా. పవర్లో ఒకటే చెప్తున్నాను నేను, డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్. అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు. అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి. వీళ్ళుంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. మీకు అదే తెలంగాణ అయింది, రెండో సెషన్లో మూడో బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. హరీష్ రావు మాట్లాడతాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు. ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. అసలు వీళ్ళు వస్తారు, అందరూ ఎవరు లేకుండానే గిలిటిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు. ఏమంపి ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి, రూలింగ్ పార్టీ ఉండాలి. ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్. నువ్వు అపోజిషన్లో ఉండు, రూలింగ్ పార్టీలో ఉండు. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి. రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు. ఈయన వెళ్ళిపోయాడు. అలా ఉండకూడదని మన ఏడుపది. అలా కాకుండా చేయండి. ఎవడో ఒకటి ఎక్కుతాడో ఒకడు ఓడిపోతాడే. ఇది ఎప్పుడూ జరిగేదే. ఓడిపోయిన వాడిది ఏమీ సర్వనాశనం అయిపోలేదు, నెగ్గిన వాడేమీ వెళ్ళిపోలేదు. 2 సీట్లు మనం చూడలేదా? అయిపోయింది బీజేపీ అనుకున్నాం, వాజ్పేయి ఓడిపోయాడు. 2 సీట్లో 1 సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది, హనుమకొండ జంగారెడ్డి. 1 సీట్ అనమాట వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి వచ్చింది. అయిపోయిందిలో ఇంకేంటని దుకాణం కట్టేలే. అలా లాక్కుంటూ వచ్చారు. ఈవేళ 300, 400, 500 అన్న లెక్కలోకి వచ్చేసింది. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఈవేళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు. కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనంకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని, అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు. వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ వాళ్ళు తొక్కేస్తారు, వాళ్ళని కొంచెం కావాల్సిన వాళ్ళు పైకి తీసుకొస్తారు. ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి? ఈ తొక్కిసలాట్లో స్టేట్ తొక్కిసలాట అయిపోతుంది. ఏమండి, జనం ఎవరికి నొక్కితే వాళ్ళకుంటారు.